జై గుజరాత్, జై గుజరాత్, గుజరాత్ ఐక్యత. నేటి కార్యక్రమానికి గుజరాత్ నాయకులు గుజరాత్ ప్రజలకు గుజరాత్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి గారి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నిజానికి మనకు చాలా బాధాకరమైన విషయం తెలంగాణ మనం లేకపోవడం. తనతో పరిచయం గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడైతే తెలంగాణ గుజరాత్ మహాసభ జిల్లా అధ్యక్షుడు అప్పటి నుంచి సంబంధం ఏ రోజు ఏం చెప్పినా కానీ తన సగాన్ని కలిసి అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు కోల్పోయినాం. కాకపోతే ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. గుజరాత్ అందరం కూడా ఐక్యతతో ఉండి ఏదైనా సాధించుకోవాలంటే ఐక్యతగా మనం చేసుకోగలుగుతాం. అటువంటిది ఆయన రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన తిరిగే సమయంలో అసలు నన్ను దూరం చేయడం చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఎంతోమంది నాయకుల ద్వారా గుజరాత్ చెప్పడంలో కాదు, ఈ రోజు ఏదైతే 4 రూపాయలు లేదో ఆ 4 రూపాయలు లేకపోతుంది. కాబట్టి ముఖ్య రోజుల్లో కూడా మన జోలికి రావాలంటే భయపడాలంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. మన గుజరాత్ కార్యక్రమాలు గుర్తించుకోవాలి. ఈ రోజు మన సీతాయిపేట గ్రామం సర్పంచ్ మండలం ఈ రోజు అన్నగారి నుంచి సభ పెట్టారనేది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన నాయకుడు ఎదిగే నాయకుడు కోల్పోయిన నాయకుడిని మనం గుర్తించుకోవాల్సిన వడ్డీ గురుకుంటూ కూడా మనం ఐక్యతతో పోదాం. అదేవిధంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే ఆసమాసి కాదు. ఈ రోజు నుంచి ఏదైతే ఉగ్రమైన ఆశయాలు తనను భరించుకుంటూ ఈ రోజు నిజామాబాద్ లో కానీ రాష్ట్రంలో కానీ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఒక దేశీగా ఏర్పడి మనమందరం కూడా గుజరాత్ గురించి మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన గుజరాత్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన గుజరాత్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. జై గుజరాత్.